ఏం చెప్పలేదు సార్. ఇప్పుడు ఒక ఫ్రెండ్‌కి మెసేజ్ చేసింది అది ఇప్పుడు చూపించిండ్రు. వీనితోటి ఎగలేకపోతున్నా పెద్ద టార్చర్ అయిపోయిందని ఆళ్ళ ఫ్రెండ్‌కి మెసేజ్ చేసింది. అదే మెసేజ్ సార్. నాకు పెట్టలేదు. నాకు పెట్టింటే తీసుకొస్తుంటి సార్. ఎన్ని సంవత్సరాలయిందమ్మా పెళ్లి జరిగి? 6 నెలలయింది సార్. ఎట్లా అంటే మీ పెద్దల సమక్షంలోనే పెళ్లి జరిగిందా? అందరం కలిసి అనుకునే చేసినాం సార్. ఇష్టపడ్డారు కానీ అందరం అనుకునే చేసినాం. అట్లేం లేదు. అబ్బాయి దగ్గర నుంచి ప్రాబ్లం ఏంటైనా వరకట్నపు వేధింపులా? వాళ్ళిద్దరు ఏం ప్రాబ్లం చేసుకున్నారో నాకు తెలియదు సార్. ఇంటికైతే గొడవ పెట్టుకొని 2 నెలల కింద వచ్చిండ్రు. పెళ్ళైన 2 నెలలకే గొడవైందా? పెద్ద గొడవలు ఇద్దరికి అపార్ట్మెంట్ అలా గచ్చిబౌలి నొల్లి అయితే వాళ్ళు ఎలగొట్టిండ్రు అక్కడి నుంచి. మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి గొడవలు పడొద్దని. మా ఇజ్జత్ పోయింది మేము వస్తామా అంటే అక్కడ గొడవ అయింది ఈడ అంటే రాండి నా దగ్గర రాండి. ఇజ్జత్ ఏం భార్య భర్తలే కదా. ఎక్కడికి రమ్మన్నారు మీరు? నిజాంపేటలో ఉంటాం సార్. అక్కడికి వచ్చారు. ఉండుండి బెట్ట వారం ఉంటామా ఆంటీ అన్నాడు. ఉండుండి బెట్ట వారం ఏం నెల ఉండుండి ఏమున్నది ఇది మీదే అది మీదే నాదేమున్నది కొడుక అడ్డ. సరే ఉంటామని 5 రోజులు ఉన్నారు. 4 5 ఉన్నారు. సర్దుకున్నాం కదా ఆంటీ పోతాము అన్నారు. సరే పోదాం పండి నేను కూడా వస్తాను. వాళ్ళ దగ్గర పోయి 4 రోజులు ఉండి నేను వచ్చేసిన. అంటే కొత్త ఇంట్లోకి ఒక 4 రోజులు ఉన్నారు మీరు వాళ్ళతో కలిసి? వాళ్ళతో పోయి కూడా 4 రోజులు ఉన్నా వచ్చేసిన. ఉండమన్నారు. ఉండ ఆంటీ ఆడపోయి ఏం చేస్తావు ఉండు వారం రోజులు ఉండ అన్నాడు. లేదు బెటా వెళ్తా అన్న. సరే అని కార్ బుక్ చేసి పంపించారు. అంతే. ఇక అప్పుడు 2 నెలల సంది ఏం గొడవలు అయినా ఇక చెప్పలేదు నాకు. అంటే అమ్మాయి మీకు ఫోన్ చేసి చెప్పిన ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు? అది చెప్పింటే పంపించకుండి సార్. అడుగుతుంటే నేనే మళ్ళీ ఏమన్నా అంటున్నాడు ఆ బిడ్డ చిరత్ మళ్ళీ ఏమన్నా గొడవ పడుతుండ్రు ఆ బిడ్డ. లేదు మమ్మీ లేదు అప్పుడే అయింది ఇక కాలేదు అప్పుడే అయింది ఇక కాలేదు అన్నది. కానీ రోజు అయిందంట సార్. రోజు అయిందంట మా అమ్మ గొడవ. మీ అమ్మాయికి మీకు ఫోన్ చేస్తలేదు కదా, అంటే అబ్బాయి అన్న ఫోన్ చేసి మీతో మాట్లాడేవాడా మీ అల్లుడు? మాట్లాడాడు మాట్లాడాడు సార్. ఆయన ఏం మాట్లాడకుండే. పెళ్ళి అసలు ఎలా జరిగిందమ్మా? అంటే మీ ఇద్దరు పెద్దలు ఉన్నారు, వాళ్ళ పెద్దలు కూడా ఉన్నారా? వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా వాళ్ళ పెద్దలు అమ్మ నాన్న ఆమెకు ఆయనకు అమ్మ లేదు, ఈమెకు నాన్న లేడు. వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కలిసి చేసుకున్నారు సార్. గోవాలో చేసుకున్నారు మ్యారేజ్. నేను అన్న అమ్మాయికి మీరు కట్నం ఏం పెట్టలేదు అప్పుడు? గోవాలో లే బంగారం పెట్టి ఇక్కడ పటంచెల్లో రిఫెక్షన్ చేసిన నేను కూడా 10-15 లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకొని బంగారం పెట్టిన కట్నం ఇచ్చిన అన్నీ చేసిన అవి ఏం అడగలేదు సార్. ఈ మధ్య బాధ పెట్టిందంట ఇల్లు రాసుకుందాం. మొన్న వస్తే 3 తలాల చెయ్యి నుండి అది ఇచ్చిన తీసుకుబెట్ట అంటే తీసుకున్నది. మళ్ళీ మండే రోజు నీకే ఇస్తాం మమ్మీ వద్దు నాకు బాగా అనిపిస్తలేదు అది అన్న. ఏంటి ఇబ్బంది ఏంటి వాళ్ళిద్దరి మధ్య? ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? 2 నెలల ముందు ఆల్రెడీ గొడవ జరిగింది అంటున్నారు కదా. చిన్న చిన్న ఏమో చిన్న దీనికి సంబంధించిన ఏమని చెప్పదు. ఇవన్నీ చెప్తారా మమ్మీ చిన్న చిన్నవి అన్నది. చిన్నవి ఒక్కటి చెప్పేట చిన్నది ఏంటిది అది ఒక్కటి చెప్పు దాన్ని ఆలోచిస్తాను నేను అంటే అవన్నీ చెప్తారా మమ్మీ చిన్న చిన్నవి అన్న. మీ ఇష్టం కొడుకు అన్న. ఇప్పుడు అమ్మ సూసైడ్ చేసుకుని చనిపోయింది కదా, అంటే మీరే అబ్బాయి ఆ టైంలో అక్కడ లేడు, అబ్బాయి సడన్గా వెళ్ళి చూసి తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చాడు సార్. ఇద్దరు ఒకతను ఉన్నారు ఆనే ఉన్నారు. నన్ను పిలిచి నేను పోయి 4-5 ఇట్లా కొట్టిన 2-3 కొట్టి ఏమైంది దేవిక కంటే తీసుకెళ్ళిండ్రు సార్. అప్పుడే బయటికి పంపించేసిండ్రు. ఇక్కడ తెచ్చిన పిఎస్లు వేసేసిండ్రు అన్నీ. ఇక రాని వెళ్ళారు దగ్గరికి. నేను కొట్టిన ఏమైంది చెప్పాను 2 కొట్టిన కొడితే మా పిఎస్కి తీసుకొచ్చిండ్రు అన్నీ. అప్పుడే అమ్మాయికి చల్లడం లేదు లేదు సార్ ఎప్పుడు